కొంతమంది మగవాళ్ళని ఆడవాళ్ళని చూస్తుంటామండి మనము. కొంతమందిని డేరింగ్ డైనమిక్గా మాట్లాడుతుంటారు, కొంతమంది గట్టి గట్టిగా మాట్లాడుతుంటారు, డేరింగ్గా డైనమిక్గా మాట్లాడుతుంటారు. నిజంగా అలాంటి వాళ్ళకి నిజంగా మోసం అంటే ఏమో తెలియదండి. పాపము వాళ్ళకి మనం అనుకుంటాము, కానీ అలాంటి వాళ్ళకి నిజంగా ఆర్ట్ఫుల్గా వాళ్ళకి నిజంగా మంచి మనసు ఉంటుందండి. నిజంగా వాళ్ళకి మంచి మనసు, గట్టి గట్టిగా మాట్లాడతారు, ఆర్ట్ఫుల్గా మాట్లాడతారండి. కుల్ అనేది వాళ్ళకు ఉండదు. అందుకే వాళ్ళు డైనమిక్గా మాట్లాడతారు, డేరింగ్గా మాట్లాడతారు, ఫేస్ టు ఫేస్ మాట్లాడతారండి వాళ్ళు. నిజంగా అలాంటి వాళ్ళు కుళ్ళు బుద్ధి అనేది ఉండదండి వాళ్ళకి. కుళ్ళు అనేది వాళ్ళకి సామాన్యంగా కుళ్ళు బుద్ధి అనేది ఉండదు. హాస్యాస్పదంగా కూడా మాట్లాడతారండి కొంతమంది, హాస్యాస్పదంగా కూడా మాట్లాడుతుంటారు కొంతమంది. చూస్తుంటాము. కానీ చాలా కుళ్ళు ఉండేవాళ్ళు సైలెంట్గా ఉంటారండి, సైలెంట్గా కుళ్ళుకుంటూ ఉంటారు. అట్లా డైనమిక్గా బాగా మాట్లాడేవాళ్ళని కుళ్ళు బుద్ధి అనేది అసలు ఉండదండి. చాలా మంచి బుద్ధి ఉంటుంది వాళ్ళకి. ఎందుకండి కొన్ని రోజులు ఉండిపోయే వాళ్ళకి ఇవంతా కుళ్ళు బుద్ధి అంతా నిజంగానే అట్లా మాట్లాడే వాళ్ళకి అంత మంచి జరుగుతుందండి. వాళ్ళ పిల్లల ద్వారానో ఎవరి ద్వారానో అంత మంచి లైఫ్ ఈజీగా ఇట్లా జరిగిపోతూ ఉంటుందండి. ఈజీ లైఫ్. అసలు కష్టం అనేది ఉండదండి వాళ్ళ లైఫ్లో. నేను చూశాను కొంతమందిని, వాళ్ళ లైఫ్ అనేది సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కుళ్ళు ఉండదు. ఒకరు బాగుపడితే మాకేంలే, ఎవరేం బాగుపడితే మాకేమి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఒకరి గురించి వాళ్ళు పట్టించుకోరండి. అలాంటి వాళ్ళ ఫ్యామిలీ నేను చూశాను, హ్యాపీగా పోతూ ఉంటుందండి. కొంతమంది అయ్యో మేము బాగున్నాము, వేరే వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అని వాళ్ళకి వేరే వాళ్ళ ఫ్యామిలీ మీద కొంచెం అవగాహన ఉంటుంది. కొంతమంది పట్టించుకోరు చూడండి. మా ఫ్యామిలీ మేము అంతే, ఎవరు ఏమైతే మాకు అవసరం లేదు, ఒకరి గురించి మేము అనుకోకూడదు అనుకుంటారు. అలాంటి వాళ్ళ లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది, సాఫీగా సాగిపోతూ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోరు. ఆ కర్మ మాకెందుకు, ఎవరు ఏమైతే మాకెందుకు, ఆ కర్మ మాకెందుకు, అంతే, వాళ్ళు బాగుండాలా మేము బాగుండాలా అనుకుంటారండి కొంతమంది. అలా 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 కూడా ఉంటారండి కొంతమంది. కొంతమంది కొంతమంది సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా మాట్లాడరండి, ఎక్కువ మాట్లాడరు, సైలెంట్గా వాళ్ళు పుట్టుకతోనే అలా ఉంటారు. కొంతమంది సైలెంట్గా ఉంటారు. అట్లా కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారండి. ఎట్లా ఉన్నా కూడా మనం కొన్ని రోజులు ఉండిపోయే వాళ్ళమే కదండి. మనం పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోము కదా. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్